ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్. కాకినాడలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. రికార్డు లేని 21 మోటార్ సైకిల్ సీజ్. హాజరైన DSP దేవరాజ్ మనీష్. శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన నూకాలమ్మ అమ్మవారు. పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తరించిన భక్తజనం. సామాజిక సేవలకు ప్రతీకగా యంగ్ మైండ్ వార్షికోత్సవం. హాజరైన MLC పేరాబత్తుల రాజశేఖరం. మధుర కవి గౌతమి కోకిల, భీమ కవి చోడగిరి చందర్రావు సమగ్ర కవిత్వ పుస్తకావిష్కరణ. సాహిత్యాన్ని వెలికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని NTR పూర్వపు వైస్ ఛాన్సలర్ బాబ్జీ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కాకినాడ నగరంలో పూలేపాకలు టిట్కో అపార్ట్మెంట్స్ ప్రాంతంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుండి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో DSP దేవరాజ్ మనీష్ పటేల్ పర్యవేక్షణలో పోర్ట్ CI సునీల్ కుమార్ తన సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే విధంగా రికార్డు లేని 21 మోటార్ సైకిళ్లను సీజ్ చేసి పాత కేసులో నేరస్తుడిగా ఉన్న ఒక ముద్దాయిని పట్టుకున్నారు. అనుమానాస్పద కొత్త వ్యక్తులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా DSP దేవరాజ్ మనీష్ పటేల్ మాట్లాడుతూ, జిల్లా SP జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ CI KV సత్యనారాయణ, సర్పవరం SIలు శ్రీనివాస్, పోర్ట్ SI సూర్యప్రకాష్, సబ్ డివిజన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సూర్యారావుపేట కొత్తపేట శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని శ్రీ నూకాలమ్మ అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా 2 టౌన్ నూకాలమ్మ అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ పట్టణ గ్రామ దేవతగా పట్టణ ప్రజలు భావించే అమ్మవారి ఆలయాన్ని అతి సుందరంగా అలంకరించారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఆలయాన్ని పండ్లు, కూరగాయలతో అలంకరించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకొని పులకించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తలాటం సత్య, తలాటం నాని, మిత్ర బృందం కార్యనిర్వహణాధికారి ఉండవిల్లి వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు, ప్రసాద వితరణ గావించారు. ఉగాది సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు శాకంబరి వారు వనబడి కొండబాబు గారు ఆధ్వర్యంలో, తోట సుధీర్ గారు, అలాగే మన టీఓ గారు, మన గారు ఆధ్వర్యంలో బాగా భక్తులందరూ కూడా సహకరించి రాత్రి నుంచి కూడా అందరూ అలంకరించి ఈరోజు తీర్థ ప్రసాదాలు ఉచితం దర్శనం, టికెట్ గట్ట ఏం లేదు, ఉచిత దర్శనం అందరూ ప్రజలందరూ కూడా రావాలని అందులో వారిని ఈరోజు దర్శనం చేసుకోవడం కోసం అన్ని దేవాలయాల్లో కూడా ఆషాఢ మాసం ప్రీతిని భక్తులందరికీ కూడా అమ్మవారు చాలా దీవెనలు అందించాలని, వారి కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో వెలగాలని మరి దేవాదాయ శాఖ తరఫున మా దేవాదాయ శాఖ మార్చులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు మరియు మా కమిషనర్ రామకృష్ణ మోహన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ గారు ముగ్గురు కూడా ఇప్పటికే పలు పర్యాయంలో బీసీల ద్వారా
స్వచ్ఛంద మీటింగుల ద్వారా మమ్మల్ని అందరినీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా అన్ని అమ్మవారి దేవాలయాల్లో ఆషాఢ మాసంలో బాగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించి ఏదో ఒక రోజు శాకాంబరి అవతారంగా భక్తులకు దర్శనమిచ్చే ఏర్పాటు చేయమన్నారు. అవన్నీ కూడా మా దేవాదాయ శాఖ కార్యనిర్వాహకులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమిటీ సభ్యులు మరి స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సూచనల ద్వారా మరి భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదము, ఉచిత దర్శనము, ఈ శాకాంబరి అవతారంలో అమ్మవారి దర్శనం అందరికీ కూడా కనువిందుగా చేయజేయడం. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సమాజానికి తన వంతు బాధ్యతగా యువతలో స్ఫూర్తిని నింపేందుకు యంగ్ మైండ్ సంస్థను ప్రారంభించి ఏడాది కాలంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వాకాడ వెంకటరమణ చినమాస్టారు ఎందరికో ఆదర్శనీయుడు అని ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, గద్దెల శ్రీనివాస్ నాయుడు పేర్కొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెనుక వెంకటరత్నపురంలో గల దండు కళాక్షేత్రంలో యంగ్ మైండ్స్ ప్రధాన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యంగ్ మైండ్స్ ఫౌండేషన్ చైర్మన్ వాకాడ వెంకటరమణ చినమాస్టర్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, ఎమ్మెల్సీ గద్దె శ్రీనివాసుల నాయుడు ముఖ్య అతిథులుగాను, కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ విశిష్ట అతిథిగాను, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ గౌరవ అతిథిగాని పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ సరిహద్దుల్లో విశేష సేవలు అందించి ఆర్మీ జవాన్లు, వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు అతిథులు ఎమ్మెల్సీ రాజశేఖర్, గద్దె శ్రీనివాసుల నాయుడు చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్సీ రాజశేఖర్, శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సమాజానికి తన వంతు బాధ్యతగా యువతలో స్ఫూర్తిని నింపేందుకు యంగ్ మైండ్స్ సంస్థను ప్రారంభించి ఏడాది కాలం పూర్తయిందని, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వాకాడ వెంకటరమణ చినమాస్టర్ ఎందరికో ఆదర్శనీయుడు అని అన్నారు. ప్రధాన వార్షికోత్సవం సందర్భంగా వికలాంగులకు, పేద విద్యార్థులకు సైకిల్స్, కుట్టు మిషన్లను అందించడం సేవానిరతికి నిదర్శనం అని అన్నారు. అనంతరం అతిథులను యంగ్ మైండ్స్ సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో భాగంగా వార్షికోత్సవానికి విచ్చేసిన వారి కోసం శ్రీ సూర్య ఐకేర్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైపు చక్రధర్, MSN స్కూల్ అధినేత, హైకోర్టు లాయర్ ఎం శ్రీ విజయ్, ఎంఈఓ కృష్ణవేణి, PRTU సీనియర్ నాయకులు తిలక్ బాబు, ప్రెసిడెంట్ ప్రదీప్ కుమార్, నరాల కృష్ణకుమార్, రాజారావు, క్యాపిటల్ హాస్పిటల్ అధినేత మూర్తి, వైద్యులు డాక్టర్ నితిన్, డాక్టర్ సందీప్, శ్రీ సూర్య ఐకేర్ CEO రామ్ ప్రకాష్, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు టీచర్స్ కానీ, అలాగే డాక్టర్స్ కానీ, అలాగే రాజకీయ నాయకులుగా మేము ఎవరైనా కూడా ఇది మాకు హోదా కాదు, ఇది సేవకులు మాత్రమే. అందరం మేము సేవ చేయడానికి ఉన్నామని అనే గుర్తు చేస్తూ మరి ఈ సమావేశంలో పాల్గొన్నప్పుడు మా సేవ ఇంకా ఎక్కువ చేయాలనే బాధ్యతని ఇంకా పెంచిన మరి యంగ్ మైండ్స్ సంస్థకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. అయినా కూడా ఎక్కడో ఒక వెలితి, మరి అలాంటి వెలితిని ఇండివిజువల్గా ఉన్న కష్టాలని తీర్చడానికి మరి ఇలాంటి సంస్థలు ఎంతో అవసరం. ఈరోజు యంగ్ మైండ్సే కాదు, ఈరోజు ఈ కాకినాడలో చేయూత మరి వీళ్ళందరూ కూడా చాలా నేను చూస్తే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని చిరు ఉద్యోగులు, అందులో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. చేయూత సంస్థ నడుపుతున్న రవి కానీ, అలీం కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈయన కూడా ఒక సామాన్య టీచర్. వారు సామాన్యమైన వ్యక్తులు కూడా మరి సేవ చేయాలనే దృక్పథం ఉంటే ఎంత గొప్ప పనులు చేస్తున్నారంటే వీళ్ళు ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయినప్పుడు చాలా నాకే బాధేస్తుంది. ఏంటి, ఒక చిన్న వ్యక్తులు ఇంత గొప్ప పనులు చేస్తుంటే ఒక బాధ్యత గల పదవుల్లో ఉండి హోదాలో ఉన్న మేమందరం కూడా ఇంకా ఏం చేయాలి? మరి ఈ ఎలిమెంట్స్ నిర్మాణంలోని అందించు సేవ చేయడంలోని ప్రాజెక్టు సహాయ సహకారాలు అందిస్తూ దాతలు కూడా ఎవరైతే దీనికి ప్రతి కార్యక్రమానికి కూడా
చేయూతనిస్తున్నారో వారందరికీ కూడా మరి మా ముగ్గురు తరఫున కూడా రాజశేఖర్ గారు, నేను, మరి శేషారెడ్డి గారు, ఈ వేదిక పెద్దలందరి తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు మరి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి యంగ్ మైండ్స్ అనే సంస్థ ఇదే విధంగా మరి తరతరాలకి కూడా అందేటట్టుగా దీన్ని చేయాలని, ఎందుకంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎంతో మంది దాతలు పెద్దలు ఉన్నారు. మరి వారందరూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ విజయం వల్ల సేవ చేద్దామని మనసులో ఉన్నప్పుడు కూడా మరి చేసే అవకాశం ఉండదు. కానీ మీరు ఈ యంగ్ మైండ్స్ ద్వారా ఎవరైతే అవసరం కలిగి ఉంటారో వారిని గుర్తించి వారి దృష్టిలో పెడితే వారు తప్పనిసరిగా వారు సహకారాలు అందిస్తారు. మరి యంగ్ మైండ్స్ కావచ్చు, అటు చేయూత కావచ్చు, ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఏవైనా సరే పెద్దలు దాతలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి అన్నవరం దేవస్థానంకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా అన్ని కూడా ఈస్ట్ గోదావరిలో మన దాతృ తాలూకా పేరుతో చాలా కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి దాతృత్వానికి అలాగే ఆతిథ్యానికి పేరు పెట్టింది ఈ ఈస్ట్ గోదావరి జిల్లా. కాబట్టి ఉమ్మడి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది దాతలు ఉన్నప్పుడు వారి ద్వారా అవసరమైనటువంటి సహాయానికి సాయం అందించే మధ్యవర్తిత్వం ఒక సంస్థ ద్వారా చేయడం అనేది చాలా మంచి పట్టుకుపోవడం అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎందుకంటే చిన్న పిల్ల బతికించడం కోసం ఆ రోజు బాగుపడ్డారట, ఈ రోజు నుంచి వైద్యం మొదలు పెట్టకపోతే చనిపోతుందని చెప్పడం జరిగింది. అంటే ఎవరికి అందనంత ఎత్తు 50 లక్షల రూపాయలు ఎవరో ఉదారంగా ఖర్చు పెట్టి మనస్తత్వాలంటే వారు 6 నెలలు బట్టి తీసుకుని అందరి సాయంతో 50 లక్షలు ఖర్చు పెట్టి అమ్మాయిని బతికించారంటే ఇంతకంటే మాధవ సేవ అని నిరూపించుకోవాలంటే చాలు. అందరూ కూడా ఆలోచనతో ఆ దృక్పథంతో ప్రతి ఒక్కరు ఉండాలని, రాబోయే కాలంలో అందరినీ కూడా మనలో ఉన్నదాన్ని పక్కవారికి కూడా ప్రేమించి పంచిపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ టీం అందరినీ కూడా అభినందిస్తాను. పర్టికులర్గా చిన్న అంటే అందరి దగ్గర ఉండే వ్యక్తి, ఒక పార్టీ కానీ, ఒక మతం కానీ, ఒక కులం కానీ, ఒక ప్రాంతం కానీ కాదు. అతను అందరినీ ప్రేమించి అందరి దగ్గర ఏ పోకరంలో చూసినా, ఎక్కడ చూసినా చిన్న లేని పోకరం జరగదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ వ్యక్తి దగ్గరైనా అంటే అందరినీ కలుపుకునే ఆలోచన. అర్ధరాత్రిగా కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏ నాయకుడికైనా, ఏ సోషల్ యాక్టివిటీకైనా, ఏ విద్యార్థికైనా, ఏ పెద్దవారికైనా అందరికీ కూడా ఆయన ఉద్యోగం చేసుకుంటానే మిగిలిన సమయాన్ని ఇంచుకునే రోజుకి నాకు తెలిసి 5-6 గంటలు బయటే ఉండి అందరి దగ్గరికి టచ్లో ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన పరిచయం వేరొక వాళ్ళకు ఉపయోగం కలగాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నిటి ఆయన మూల పురుషుడు వాకాడు చిన్న గారికి మంచి టీం ఏర్పడింది. విఠల్ గారు అయితే ఏంటి, శ్రీనివాస్ గారు అయితే ఏంటి, మిగిలిన సభ్యులతో ఏంటి, ఒకరితో స్టార్ట్ అయింది ఈరోజు 100 మందితో నడుపుతున్నారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మేడం గారు, ఎంఈఓ గారు, కృష్ణకుమారి గారు కూడా తోడవటం చాలా అదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పిలిచిన వెంటనే వచ్చినటువంటి 2 ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరానికి, అదే రకంగా ఇందాకే చెప్పాను, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏమైనా చేయగలరన్నట్టుగా నిదర్శనం మా నాయనన్న. ప్రముఖ కవి రచయిత చౌడగిరి చంద్రరావు సమగ్ర సాహిత్యాన్ని వెలికి తీసుకురావడం అభినందనీయమని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ పేర్కొన్నారు. సైలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో చౌడగిరి చంద్రరావు సమగ్ర కవిత్వ పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లి గ్రామానికి చెందిన చౌడగిరి చంద్రరావు సమగ్ర కవిత్వం పుస్తకావిష్కరణ సభ సైలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ యూటీఎఫ్ భవన్లో జరిగింది. విశ్వవిజ్ఞాని, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనేక గేయాలను, కవితలను ఏమి చెప్పనయ్యా భీమరామ అనే స్లోగన్తో తనదైన శైలిలో వ్రాసి తనకు అవార్డులు అక్కర్లేదని, భీమకవిగా గుర్తు పెట్టుకుంటే చాలు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతలతో వెలుగొందిన కవిత చౌడగిరి చంద్రరావు అని పుస్తక సంపాదకత్వం చేసిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ మాట్లాడుతూ చంద్రరావు గారి సమగ్ర సాహిత్యాన్ని వెలికి తీసుకురావటం అభినందనీయమని, అలాగే ఇలా మరుగుపడిన ఎంతోమంది దళిత కవులను, వారి సాహిత్యాన్ని వెలికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పుస్తక ఆవిష్కర్త శ్రీ పొనగమట్ల విష్ణుమూర్తి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్
పర్యటనలో ఆయన ఆహార్యాన్ని చూసి మంత్రముగ్ధుడైన చందర్రావు గారు డాక్టర్ అంబేద్కర్ సామాజిక సాంస్కృతిక అంశాలపై అనేక విషయాలతో పద్యాలు వ్రాసారని పేర్కొన్నారు. ప్రముఖ కవి ఆచార్య శిఖామణి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నరనరాన్న జీర్ణయించుకొని ఆయనపై సమగ్రమైన కవిత్వాన్ని అందించారని పేర్కొన్నారు. పుస్తకానికి ముందు మాట వ్రాసిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అభ్యున్నత విప్లవ కవులు కుల స్వభావంతో రాయవలసిన కవిత్వం రాయకపోవడం ఒక నిదర్శనం అయితే చోడగిరి చందర్రావు రూపంలో రావటం ఒక నిదర్శన తత్కారణం అని పేర్కొన్నారు. కులపీడతో అంబేద్కర్ను తక్కువ చేసి ఆధిపత్య సమాజానికి చందర్రావు తన కవిత్వం ద్వారా 100% తిప్పుకొట్టారని పేర్కొన్నారు. కవులు డాక్టర్ బండి సత్యనారాయణ, అద్దెపల్లి ప్రభు, మాకినీడి సూర్యభాస్కర్, చందర్రావు కుమార్తె లలితాదేవి, కుమారుడు బుల్లిరాజా అంబేద్కర్, పాకా చందర్రావు, సాంబాబత్తుల వెంకట్రావు, ఏ రామేశ్వరరావు, పి నరసింహమూర్తి, మురమళ్ళ రాఘవులు, సవిలే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సవిలే రాజేష్, కాకినాడ అంబేద్కర్ వాద సహిత మిత్రులు పాల్గొన్నారు. పెద్దాపురం సుప్రసిద్ధ దేవాలయం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం పురస్కరించుకొని శ్రీ భీమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం పురస్కరించుకొని శ్రీ భీమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అమలకంటి శ్రీనివాస్, చిత్తలూరు రాజా, కానుబోయిన విజయకృష్ణ, బుర్రి కృష్ణమోహన్, వేగి సత్యనారాయణ, లైన్ రెడ్డి, సెపేని సురేష్, సెపేని రూపలు పాల్గొని భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా పాతల శ్రీనివాసరావును కార్మికులు రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోరమండల్ ఫెర్టిలైజర్ కెమికల్స్ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా రెండవసారి ఏకగ్రీవంగా పాతాళ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. యూనియన్కు ఆయన చేసిన సేవలు అభినందనీయమని యూనియన్ గౌరవ న్యాయ సలహాదారులు సలాది శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి కోరమండల్ కంపెనీ దుర్గాదేవి గుడి వద్ద యూనియన్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పాతల శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండవసారి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వారందరికీ కృతజ్ఞతలు అని, యూనియన్ సభ్యుల సమస్యలను నా సమస్యలుగా తెలుసుకుని వారికి అన్ని విధాలా నా వంతు కృషి చేయడం జరుగుతుందని, రెండోసారి కూడా నన్ను ఎన్నుకోవడం నాకు ఎంతో ఆనందదాయకమని, మరిన్ని మంచి పనులు చేయుటకు యూనియన్ను రక్షించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీని తెలియజేస్తూ ఉప అధ్యక్షుడు సిహెచ్ రాజు, జనరల్ సెక్రటరీ ఓల్డ్ దుర్గాప్రసాద్, కార్యదర్శి సిహెచ్ వెంకటరమణ, ట్రెజరర్ కె లక్ష్మణరావు, ప్రచార కమిటీ సెక్రటరీ పి రాజు నూతన కమిటీ మెంబర్లుగా బాధ్యతలు తీసుకున్నారు. డెవలప్ చేసి యూనియన్ బలోపేతం చేసి మీకు ఏ కష్టం రాకుండా అండదండ ఉంటారని మీ అందరి సాక్షిగా మరొకసారి తెలియపరుస్తాను. అదేవిధంగా మన తల్లాల శ్రీనివాసరావు గారు గతంలో మనందరూ కూడా కార్మిక వ్యవస్థకి ఒక బలమైన నాయకత్వంలో నడవాలంటే మనకు కొంచెం అడ్వైజర్ కావాలి. అలా ఆ సందర్భంలో వచ్చిన ఐడియాల ప్రకారం ఈయన మన లోకల్లో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి మంచి చేస్తూ ఉన్నారు. ఈయన ఫ్రెండ్ అవ్వడం, అలాగే ఆయనే వచ్చి నేను రిక్వెస్ట్ చేయగా, మా యూనియన్ తరఫున రిక్వెస్ట్ చేయగా ఏమనంటే మీరు లాయర్గా చేసే పట్రా తీసుకుంటారు, మీరు ఫస్ట్ మా యూనియన్కి లీగల్ అడ్వైజర్గా ఉండాలని కోరడం, ఆయన వెంటనే దాన్ని అమలుపరచడం, మా దగ్గరికి మమ్మల్ని తీసుకొని మమ్మల్ని బ్లెస్ చేయడం ఇది మాకు చాలా గర్వంగా ఉంది. ఎన్నో కార్యక్రమాల్లో నేను ఇబ్బంది పడినప్పుడు, సతమతమైనప్పుడు అండదండలుగా ఉండి లోకల్ నాయకులు ఎటువంటి సమస్య వచ్చినా ఎన్ని టైంలో నేను ఉన్నానని చెప్పేసి మన కార్మికులందరికీ కూడా ఎంతో బలాన్ని, ధైర్యాన్ని నింపి మనందరూ కూడా మంచి సేవలు అందించిన మా ఫ్రెండు, నా మిత్రుడు సలాల శ్రీనివాసరావు గారికి మీ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చివరి వరకు వేయించడం జరిగింది. అలాగే గ్రాంటింగ్ కూడా 10 లక్షలు గ్రాంట్ చేసి ఎలక్ట్రికల్ స్తంభాలు దాని వైరింగ్
కేబుల్ వర్క్ చేయించాం. ఇదే పైనుంచి వెళ్తే మళ్ళీ ఏమైనా యాక్సిడెంట్లుగా ఎదుర్కొంటారేమో అని ఆ సమస్య లేకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కూడా 10 లక్షలు అదనంగా పెట్టించి మరి బాధ్యత తీసుకున్నాం. ఈ విషయంలో వీరు నా పక్క నుండి ఫోన్లు చేయిస్తేనే కానీ ఆ పని అవ్వలేదు. ఎన్నో పనులు ఈయన అన్నయ్య అది పెండింగ్ ఉందని చెప్పేసి మీ అందరి కోసమే పొద్దున్న లేస్తే ఈయన మీకోసమే. ఇలాగ ఎవరు కూడా ఉండరేమో. నేను నా ఈ అనుభవంలో నేను చూసేది చాలామంది లీడర్స్ వాళ్ళు లీడర్లు అనిపించుకోవడం తప్ప మీకు ఎవరికి కూడా సరిగ్గా ఉపయోగపడలేదు. పొద్దున్న లేస్తే ఈ యూనియన్ గురించి ఆలోచించి ఏకైక మనిషి పాతాల శ్రీనివాసరావు. సో ఎన్నుకున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఇలాగే కొనసాగాలని మళ్ళీ మా ఓడు మీ అందరికీ కూడా సేవలు చేయాలని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉంటాయి. ఎల్లవేళలా మీ ప్రెసిడెంట్ గారికి కానీ మీ టీం అందరికీ కూడా కానీ పైసా లేకుండా నేను మీకు వర్క్ చేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. మొహరం నెల సందర్భంగా కాకినాడ జె రామారావుపేట జెండా సెంటర్ వద్ద హసాన్ హుసేన్ యంగ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో షహీదే ఆజాద్ సదస్సు జరిగింది. సదస్సులో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ ప్రసంగికులు మహమ్మద్ అహ్మద్ నక్సక్బందీ జునేదీ సాహెబ్ కిబ్లా పాల్గొని ప్రసంగించారు. ముందుగా కాకినాడ సామర్లకోట రోడ్లోని ఐడియల్ కళాశాల వద్ద నుండి గురువర్యులైన మహమ్మద్ అహ్మద్ నక్సక్బందీ జునేదీ సాహెబ్ కిబ్లా వారిని కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి అక్కడ నుండి బైక్ ర్యాలీగా సభ ప్రాంగణం వరకు తీసుకొని వచ్చారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంఎం మక్కా మసీదు డెవలప్మెంట్ విలాఫ్ హసాన్ హుసేన్ యూత్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. महशर के 50,000 साल के बराबर के दिन में भी नहीं, दुनिया भी खत्म होना, खबर की मंजिल भी खत्म होना, महशर का मैदान भी खत्म होना, उसके बाद जन्नत दी जाएगी. अमल यहाँ करोगे, उसके बाद एक लंबा सफर तय करना है, उसके बाद जाकर जन्नत दी जाएगी. मेरे प्यारे दोस्तों, उस वक्त वो जन्नती कहलाएगा जब उसे जन्नत मिलेगी. लेकिन कुर्बान जाओ, सारी दुनिया वालों को अमल के बाद जन्नत दी जा रही है, तकवे के बाद जन्नत दी जा रही है, रियाजत के बाद जन्नत दी जा रही है, मुजाहिदे के बाद जन्नत दी जा रही है. लेकिन ऐ हुसैन, तुम्हारी किस्मत पर हमारी जाने कुर्बान, तुम क्या शान लेकर पैदा हुए हो कि तुम पर नमाज बाद में फर्ज हो रही है. तुम्हारे जन्नती जवानों के सरदार होने का ऐलान पहले हो. ఆషాఢ మాసం బహుళ దశమి సందర్భంగా గొర్లప్రోల్లో గ్రామ దేవత అయిన పాదాంబిక అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేలాది మహిళలు అమ్మవారికి సమర్పించే బోనాలు ఎత్తుకొని కోలాటాలు, భజనలు, గరగలు, బాణాసంచాతో గ్రామోత్సవం నిర్వహించి తిరిగి అమ్మవారికి సమర్పించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. లయన్స్ క్లబ్ సగి, లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్, లయన్స్ క్లబ్ మనం, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఏడాది కాలం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇతర క్లబ్కు ఆదర్శంగా నిలిచాయని లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ, ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ, గోల్డెన్ జూబ్లీ, ఫ్రెండ్స్ క్లబ్, సఖీ క్లబ్, మనం క్లబ్ వారి నూతన కార్యవర్గ కార్య సభ్యుల ప్రమాణ స్వీకారం డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇమిడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఈశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంకు మనం క్లబ్ ప్రెసిడెంట్ మధురవాణి, గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రకాష్, ఫ్రెండ్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆదినారాయణమూర్తి, సఖీ క్లబ్ ప్రెసిడెంట్ ఉమాదేవి వారి బాధ్యతలను కొత్త కార్యవర్గ అధ్యక్షులైన మనం క్లబ్ ప్రెసిడెంట్ అచ్యుతాంబ, గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ డి జ్యోతి వరలక్ష్మి, ఫ్రెండ్స్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు సఖీ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ డి రత్న సునీత చేత పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించి ఈ నూతన సంవత్సరంలో మరిన్ని మంచి కార్యక్రమాలు జరిపించాలని, అలాగే ప్రతి కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పి అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు పాల్గొని ఉన్నారు. లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్ వారు ఒక స్వింగ్ మిషన్, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఒక పూల్ స్టూడెంట్కి 5,000 రూపాయలు, అలాగే లయన్స్ క్లబ్ సఖీ వారు రైస్ బ్యాగ్ ఈ కార్యక్రమంలో పంచడం జరిగింది. దాంట్లో నన్ను 23, 24, 25కి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది.
లాస్ట్ ఇయర్ మా సేవా కార్యక్రమాలు మేము బ్లైండ్ స్కూల్లో ప్రతి నెల ప్రొవిజన్స్ వాళ్ళకి కావాల్సిన పేపర్ అంటే వాళ్ళు చదువుకోవడానికి బ్లైండ్ చిల్డ్రన్ చదువుకోవడానికి కావాల్సిన పేపర్ సెపరేట్గా ఉన్నదండి. అది వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. తర్వాత ఫ్రీ హంగర్ ప్రోగ్రామ్ అనేది అన్నదాన సమాజంలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే పూర్ చిల్డ్రన్కి టైనీ డాట్ స్కూల్స్ కోబాల్లోని ఇద్దరు చిల్డ్రన్కి స్కూల్ ఫీజులు కట్టలేకపోతే వాళ్ళకి డొనేట్ చేయడం జరిగిందండి. అమౌంట్ ఫుడ్ మిషన్లు కూడా ఇవ్వడం జరిగిందండి. అది కాకుండా మన క్లబ్ మెంబర్స్ గురించి ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ దాంట్లోనే కండక్ట్ చేయడం జరిగిందండి. కలిపి మంచి మంచి కార్యక్రమాలు చేశారు. మన కొడాలి ఉమాదేవి గారు నాకు జిల్లాలోనే ఫస్ట్ క్లబ్ ఇచ్చిన మేడం ఉమాదేవి గారు, వారు మంచి మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా నీడీగా ఉన్న స్కాలర్షిప్కి ఇవ్వడం, చాలా సేవా కార్యక్రమాలతో పాటు శ్రీకారం క్లబ్తో ఆ క్లబ్ని బాగా డెవలప్ చేయాలని ఈ క్లబ్కి హానరీ మెంబర్గా ఉంటూ ఆ క్లబ్కి షిఫ్ట్ అయ్యి ఆల్రెడీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు మేడం గారు. వారికి అభినందనలు. మధురవాణి గారు, ఆవిడ ఎప్పుడు అడిగినా ఒక మెంబర్, మేడం ఇలా మెంబర్ కావాలంటే వెంటనే ఒక మెంబర్ని జాయిన్ చేయడం, చాలా మంచి మంచి కార్యక్రమాలు. క్లబ్ని ఆవిడ నడిపిన తీరు మనందరం కూడా చూడాల్సిన విషయం. లయన్స్ కమ్యూనిటీ హాల్ నందు లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ, కాకినాడ సఖి, కాకినాడ మనం, కాకినాడ ఫ్రెండ్స్ ఈ 4 క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో మరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం 2025-26 ప్రెసిడెంట్లు, సెక్రటరీ ట్రెజరర్ ప్రమాణం చేశారు. మరి ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారు ముఖ్య అతిథిగాని, నేను ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అనంతరం వారు సేవా కార్యక్రమాలు ఒక 30,000 రూపాయల జిగ్జాగ్ మిషన్ని, అలాగే రైస్ బ్యాగ్ని, అలాగే స్టూడెంట్కి 5,000 రూపాయల స్కాలర్షిప్లు ఇలాగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్లు, మిగతా కార్యవర్గం ఈ 2025-26 సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ట్రీ ప్లాంటేషన్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అలాంటివి నిర్వహించి ప్రజలకు మరింత చేరువవుతాం, సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఈ లైనిస్టిక్ సంవత్సరంలో చాలా బాగా కార్యక్రమాలు ఇంజనీర్స్ డే, డాక్టర్స్ డే అని సిఏ డే ఇలా అన్ని కార్యక్రమాలు, టీచర్స్ డే, తర్వాత ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇట్లా అన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చేయడం అనేది జరిగింది. తర్వాత మరి ఓల్డ్ పీపుల్కి శారీస్ ఇవ్వడము, వృద్ధులకి అనమాట. తర్వాత ఒక స్వింగ్ మెషిన్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి అంబ్రిలాస్ కూడా మరి వెండర్స్కి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇలాగా చాలా కార్యక్రమాలు మరి లయన్స్ క్లబ్ మనం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ మరి వెళ్తాను ప్రెసిడెంట్గా నేను ఉన్నప్పటికీ మొట్టమొదటిగా జూన్ నెలలో యానంలో జరిగిన పిఎస్డి స్కూలింగ్లో గవర్నర్ గారు ఈశ్వర్ కుమార్ గారికి ఒక సరికొత్త క్లబ్ని శ్రీకారం పేరుతో అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత 21 మెంబర్స్తో జూలై నెలలోనే ఆ క్లబ్ని స్టార్ట్ చేశాము. నా ఫ్రెండ్స్ అందరి సహాయ సహకారాలతో మాదే జిల్లాలోనే మొట్టమొదటి క్లబ్గా శ్రీకారం చుట్టుకుంది. అలాగే సఖీ క్లబ్ 3 మెంబర్స్ ఎంజేఎఫ్లు చేశామండి. 5 మెంబర్స్ని సఖీ క్లబ్లో జాయిన్ చేసి మెంబర్షిప్ గ్రోత్ను పెంచడం జరిగింది. అలాగే డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్ పురస్కరించుకుని ట్రస్ట్ హాస్పిటల్లో డాక్టర్ గారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ లైన్ సామా సూర్య గారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కాకినాడ సూర్యకళా మందిరంలో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు స్మారక కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆ దాతలందరికీ కూడా ఈ వేదిక నుంచి శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు సాయంత్రంతో స్వేచ్ఛ హైదరాబాద్ వారి నాటికతో ఈ యొక్క రజతోత్సవ నాటిక పోటీలు ముగుస్తున్నాయి. ఈ యొక్క నాటిక పోటీలకి విశేషంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి కూడా మేము ప్రతిరోజు కూడా లెక్కిడిపి పెట్టి ఒక విలువైన బహుమతిని అందజేస్తున్నాం. ఇది గమనించుకొని నగర పౌరులందరూ కూడా ఈ యొక్క గమనించుకొని అత్యధికంగా హాజరై
ఈ యొక్క ప్రదర్శనలను తిలకించి మాకు మీ యొక్క పూర్తి సపోర్ట్ను అందజేస్తారని, ఆ ప్రదర్శించిన కళాకారులకు మీ యొక్క దివ్య ఆశీస్సులు అందజేస్తారని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మేము చాలా మంచి మంచి కార్యక్రమాలు కాకినాడ నగర పౌరులకు కూడా చేసి చూపించాలని అనుకుంటున్నాం. దానికి మీ యొక్క సపోర్టు, పూర్తి సహాయ సహకారాలు చాలా అవసరం. అందుచేత కాకినాడ నగర పౌరులకి, ముఖ్యంగా మా సంస్థ 50 మంది పోషకులకు, సహృదయ దాతలకు అందరికీ కూడా పేరు పేరున శతకోటి నమస్కారాలు చేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాలని ఇంత జయప్రదంగా మాకు అన్ని విధాలుగా ప్రచార మాధ్యమం ద్వారా, మీడియా ద్వారా మాకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నటువంటి పాత్రికేయులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దాన్ని పంపన దయానంద రావు గారు, అలాగే గౌరవ చిత్రామణి గారు, గౌరవ పశువు బాబు గారు, కార్యదర్శి చాలా అందరూ కలిసి ఎంతో భయ ప్రయాసము మరి ఎంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కదా. 4 రోజులుగా చేస్తున్నాం. 15 తారీఖు చేస్తున్నారు. ఎన్ని చేయడానికి ఒక శ్రమ, ఇన్ని జనాలంటే జనాదరణ కొలవెళ్ళి కళా పరిషత్తుని జనాదరణ కొలవెళ్ళిన టైంలో ఇన్ని రకాల కార్యక్రమాలు చేసి అన్ని కూడా కలిసి చేయడానికి సంతోషంగా అంటే చేసేటంటే దీన్ని ఈ రకంగా గొప్పగా చేసినటువంటి ఎంతోమంది విద్వాంసులు వచ్చారు. లక్ష్మి గారికి అమ్మక తెలుగు, రాయపూర్ పద్మనాభ, అదే శ్రీనివాసరావు గారు, ఇంకా చాలామంది అందరికీ చెప్పారు. స్మారక కళావేదిక అధ్యక్షుడిగా నేను 4 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇప్పుడు మా సంస్థలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ 25వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈ రజతోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఇది 17వ తారీఖు నుంచి ఈరోజు 20వ తారీఖు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 2 ఉభయ రాష్ట్రాల కళాకారులకు, ఇతర ప్రముఖులకు మేము మా సంస్థ ద్వారా సన్మానాలు, బిరుదులు సత్కరించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం ముగింపు కార్యక్రమం ఉంది. పెద్దలందరూ కూడా ఇచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి సాయంత్రం జరిగే నాటకానికి కూడా ప్రజలందరూ వచ్చి వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా సంస్థను ఆశీర్వదించారని. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రత్యేక ప్రతిభావంతులకు అన్ని విధాలుగా సహకరించేందుకు ప్రభుత్వమే కాకుండా సామాజిక సేవా సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా సేవా దృక్పథంతో ముందుకు రావాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కోరారు. పిఠాపురం పట్టణంలో ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు పిఠాపురం క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్స్ సహాయ సహకారంతో అసోసియేషన్ అధ్యక్షుడు బొజ్జ మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగిన దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 62 మంది ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జ మాణిక్యాలరావు పిఠాపురం క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్స్ యూనియన్ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మురళశెట్టి సునీల్, సూర్యప్రకాష్,
చల్ల లక్ష్మి, బాబు, కొత్తెం సుందర్, బొజ్జ కుమార్, శ్రీరామచంద్రమూర్తి, పోలారావు రెడ్డి, వెంకటరమణ, కొత్త మాధవ, బొజ్జ లోవరాజు, తేలంగశెట్టి వెంకటేశ్వరరావు, వనము వీరబాబు, పిఎన్ రాజు, మర్నిడి రంగబాబు, బల్లిపల్లి రాంబాబు, పల్నిటి మధుబాబు, దానం లాజరబాబు, వెన్న చందర్రావు, అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు, అంగాటి ప్రభాకర్, మత్స అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏమంటే మేము ప్రజలమే బతికేవాళ్ళం. ఆ ప్రజల యొక్క ఆశీస్సులతో మా వ్యాపారాన్ని ముందుకు నడిపించుకునేవాళ్ళం. మేము ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మా వంతు సహాయం ఏదన్నా చెయ్యాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఏం చేయాలి ఏంటి అని ఆలోచన చేసుకున్నప్పుడు మాస్టర్ నేను ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్కూల్ పిల్లలకి ఏదైనా చేయాలనే ఆలోచనతో మా సభ్యులందరితో మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. 62 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరలా శ్రీనివాసరావు గారు మాకు టైం ఇచ్చినట్టయితే ఈ దివ్యాంగులు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా మా ద్వారా ఈ చిన్న సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ పాల్గొనడానికి వచ్చినటువంటి వారి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరికీ కూడా మరొక్కసారి ఉపయోగపడిన నమస్కారాలు. నిజంగా ఈ పట్టణ క్లాత్ రెడీమేడ్ అసోసియేషన్ వారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి వీరికి అండగా నిలబడడానికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజంలో ఎవరి స్థాయిలో వారు ఎవరికి శక్తి మేర వరకు ఇటువంటి దివ్యాంగులైన వారికి అండగా నిలబడాలి. మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టి తీసుకురండి, తప్పకుండా వారిని అటెండ్ అవుతాం. వీరందరికీ కూడా మనం భరోసా అని చెప్పి మనంతా కూడా భరోసాగా నిలబడతాం. ఎందుకంటే మరి అనేక సార్లు చెప్తూ ఉంటాం, ఇక్కడ సాక్షాత్తు పిఠాపురం వాసులు మన సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని మీరు శాసనసభ్యులుగా ఎన్నుకున్నారు. ఇక్కడ ఇందాక పెద్దలు చెప్తున్నారు, అలాగా మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఎస్, సత్యం అది. మీరు ఒక రోజు అటు ఇటుగా అవ్వచ్చు, కానీ మీరు ఆశించిన ప్రతి సమస్య తీరుద్ది, మీరు కోరుకున్నది ప్రతి కూడా జరిగి తీరుద్ది, అందులో అనుమానం లేదు. తప్పకుండా ఇటువంటి దివ్యాంగులకి మనందరం కూడా అండగా నిలబడాలి. వీరికి అన్ని రకాలుగా కూడా మనంతా సహాయకారం నిలబడాలి. మరొకసారి మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ వైసీపీ ప్రజలకు చేరువ చేయాలి అని వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పిలుపునిచ్చారు. సామర్లకోట మండలం వీకరాయపురం గ్రామంలో విస్తృత స్థాయి సమావేశం వైసీపీ పార్టీ సామర్లకోట మండల అధ్యక్షుడు తలారి దొరబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా దౌలూరి దొరబాబు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీని రాబోయే ఎలక్షన్లో విజయం సాధించాలని ముందే స్థాయికి ఎదిగేలా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, మోరంపుడి రంగనాయకులు, అత్తిలి సీతారామస్వామి, కరణం బాను, దమ్ముల లక్ష్మణరావు, వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా చాలా మంచిది. ఎందుకంటే మనం అందరం కూడా ఎన్నికలైన తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం. చాలాసార్లు ఆఫీసులో కలుసుకోవచ్చు, లేకపోతే బయట కలుసుకున్నాం. అలాగే మంచి చెడులకి శుభకార్యాలు అవ్వచ్చు, లేకపోతే అట్లాంటికి మీ ఊరు వచ్చినప్పుడు కలుసుకున్నాం. కానీ మండలంలో ఉన్న నాయకులందరూ కలిసి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల సంవత్సరం తర్వాత ఇదే కలుసుకోవడం. కాబట్టి ఒక 5 నిమిషాలు ఈ సంవత్సరం కానీ నేను ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, మన అత్తిలి సీతారామస్వామి గారు చెప్పినట్టుగా, మిగిలిన వాళ్ళు చెప్పినట్టుగా ఈ ఎన్నికలు ఎందుకు ఓడిపోయాము అని చాలా కారణాలు చెప్పడం జరిగింది. నా తరపున కూడా కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతాను. మనం ఓడిపోలేదు. మనం ఓడిపోతే దొరబాబు గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వేలాది జనమేటి మన సామర్లకోటలో విస్తృత సమావేశం పెట్టారు. నాకు వండరు ఏంటిది, మనం ఓడిపోయి ఇంకా సంవత్సరం కదా అయింది, ఈ జనం అందరూ అప్పుడే ఎలా బయటకు వచ్చారు, ఏంటిది అంతా నేను చెప్పి నిన్న మొన్న పెద్దాపురంలో చూసాం, ఈవేళ ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఒక మాయ కమ్మింది మన మీద, ప్రజల మీద ఒక మాయ కమ్మింది. ఇది గెలుపు కాదు అనేటువంటిది మనందరికీ తెలుసు. అయినా కూడా మనమందరం కూడా ఇది ఓటమిని అంగీకరిద్దాం. తిరిగి ఏ విధంగా గెలాలి, ఈ మోసాలన్నీ ఎలా బయట పెట్టాలి,
ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ సూపర్ 6 కానీ మరే మోసాలు కానీ ఏ విధంగా మొదలు పెట్టాలి? అతను ఏంటంటే ఒకటే చూసుకోండి, అమ్మఒడిని తల్లికి వందనం చేశాడు. ఇది కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గ్రామం నుంచి ఒంటరిగా పోరాటం చేసి ఆయాల 2 ఎంపీటీసీలని కూడా గెలిపించుకుని 2 ఓట్లతో గెలిపించుకున్నటువంటి నాయకుడు మన తలారి దొరబాబు గారండి. మరి అలా గోపాలకృష్ణ గారి సారథ్యంలో ఎలక్షన్ చేసినప్పుడు 2వ ఎంపీటీసీ మొట్టమొదటిగా లెక్కెడితే 1 ఓటు మెజార్టీ అన్నారు. మళ్ళీ రీకౌంటింగ్ చేయండి అన్నారు అవతల. ఎందుకంటే ఆ 1 ఓటుతోటే మండలం వస్తుంది. వాళ్ళకి సమానంగా వచ్చి మనకి సమానంగా వచ్చినాయండి. ఈ ఎంపీటీసీ తోటే మనం ఫామ్ చేయగలుగుతున్నాం. అలా మా భద్రం గారు ఎంపీగా ఉన్న టైంలో మళ్ళీ రెండోసారి నెక్కితే లెక్కింతే 2 ఓట్లు వచ్చినాయండి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మనకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 1 ఓటు ముందొచ్చి ఒకటి వచ్చింది, మళ్ళీ లెక్కెడితే 2 వచ్చినాయి. అలా కుదరదు మాకు అని చెప్పేసి మళ్ళీ అవతలలో గొడవ పెట్టారు. గొడవ పెడితే వెంటనే పార్టీ ప్రెసిడెంట్ గారికి గోపాలకృష్ణ గారు ఫోన్ చేస్తే ముందు 1 వచ్చింది, మళ్ళీ 2 వచ్చాయా ఏనా వచ్చేయండి అని చెప్పేసి అన్న దమ్మున్న నాయకుడు అలా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. కాకినాడ పేర్రాజుపేటలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాదేవి శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శైకాంబరి అలంకరణ కార్యక్రమం జరిగింది. ఆలయ వ్యవస్థాపకురాలు దేవు జయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శ్రీ నూకాలమ్మ అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. అదేవిధంగా అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అంతా వివిధ రకాల స్వీట్స్, పండ్లు, చలివిడి, పానకం, పసుపు, కుంకుమ, చీరలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. సారెను ఆలయ వ్యవస్థాపకురాలు దేవి జయలక్ష్మి పూజలు చేసి హారతులు పట్టి స్వాగతం పలికారు. మహిళలు అమ్మవారికి సారెను సమర్పించగా దేవు జయలక్ష్మి అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి సారెను నివేదించారు. ఈ సందర్భంగా దేవు జయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శైకాంబరి అలంకరణ సారె సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు, మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంక శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. ఇదివరకు గ్రామంలో, ముఖ్యంగా ఈ ఉప్పలంక గ్రామంలో ఇక్కడ ఉన్న గొడవలు ఊరికినే కేసులు కట్టేసి పరిస్థితి ఉండేది వైసీపీ ప్రభుత్వంలో. అవన్నీ పోయి ఇప్పుడు ఆనందంగా ఉన్నామన్నది కూడా ఎంచేదంటే లాస్ట్ టైము ఎలక్షన్లో కూడా ఇక్కడ సరిగా చేయనివ్వలేదు. సర్పంచ్ ఎలక్షన్లో ఎంత దారుణం అంటే ఆ సర్పంచ్ నామినేషన్ వేసింది ఊరికినే ఇన్వాలిడ్ చేసేసారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఏ గొడవలు లేకుండా ఉండటం కూడా సంతోషకరంగా జరుగుతుంది. ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ ఇంతేకాకుండా రేపు ఆగస్టు 15 నుంచి ఈ లేడీస్ ఎక్కువగా బజార్కి అయ్యి వెళ్తాం జరుగుతుంది. వీళ్ళు కూడా సొంత వ్యాపార నిమిత్తం వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వస్తుందని కూడా మేము తెలియజేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇంకా ముందు ఖచ్చితంగా మత్స్యకారులకి అందరికీ ఇల్లులు కట్టేలాగా చూస్తామని హామీ ఇస్తాం జరిగింది. నిమిత్తము తొలి అడుగు అనే కార్యక్రమానికి చేసున్నారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి వారి యొక్క కుటుంబ యొక్క సమస్యలని తెలుసుకొని ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో జతపరచడం జరిగింది. అదేవిధంగా మా మత్స్యకారుల గ్రామాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార భరోసా 10,000 రూపాయలది 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు కూడా 3,000 రూపాయలది 6,000 చేయడము, 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచి ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. అది చంద్రబాబు నాయుడు గారికి, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి, మా మత్స్యకారు గ్రామం తరపున అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రోటరీ క్లబ్ కాకినాడ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో అధ్యక్షులు తడాల బుజ్జి గారి నేతృత్వంలో 2025-26 సంవత్సరానికి 3వ వీక్లీ మీటింగ్ విజయవంతంగా SMS రోటరీ సెంటర్లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజాయితీ గల రాజకీయ నాయకులు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, గౌరవ అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 గవర్నర్ డాక్టర్ ఏలూరి కళ్యాణ చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా తడాల వరప్రసాద్ బాబు ఆధ్వర్యంలో క్లబ్ ఆఫీసర్స్ మరియు బోర్డు మెంబర్స్ ఇన్స్టలేషన్ అండ్ ఫినిషింగ్ కార్యక్రమం గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద చేతుల మీదుగా నిర్వహించబడింది. మహేష్ బాబు ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన
సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్, 4 కుట్టు మిషన్లు, 4 పాఠశాలలకు క్రికెట్ స్పోర్ట్స్ కిట్స్ని సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార పుట్టినరోజు సందర్భంగా లబ్ధిదారులను గుర్తించి వ్యాక్సిన్, కుట్టు మిషన్లు, స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేయడం జరిగింది. స్పోర్ట్స్ జోన్ను ముఖ్య అతిథులుగా చిక్కల రామచంద్రరావు, గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, వారి సతీమణి ఆండాల్, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రేరణతో చేసిన ప్రసంగాలు సభకు విశేష ఆకర్షణగా నిలిచాయి. ఈ సమావేశానికి క్లబ్ మెంబర్స్, అధ్యక్షులు తడాల బుజ్జి, కార్యదర్శి శ్రీసత్య గౌడ్, డిస్టిక్ కాన్ఫరెన్స్ చైర్పర్సన్ తడాల వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ నామన రమేష్, డిస్టిక్ చైర్పర్సన్లు, పోలియో చైర్పర్సన్లు చోడవరపు మూర్తి, మెంబర్స్ చైర్పర్సన్ అహ్మద్, ముమ్మిడి సత్యనారాయణ, అంకుర సురానా, గమిని మూర్తి, సీనియర్ రోటరీ అండ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆరోగ్యమే మహాభాగ్యం ఇలాంటిదో అది ఒక రకంగా మనకు చాలా మంచిది. ఆరోగ్యం మహాభాగ్యం మన చిన్నతనంలో చెప్పుకోరు ఎప్పటి నుంచో ఆరోగ్యం మహాభాగ్యం. మన ఎన్ని కోట్ల పేరున్న ఆరోగ్యానికి మన ప్రయారిటీ, మన టాప్ ప్రయారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని కోట్లు మన మీద పెట్టి మనం మీద తగ్గేసుకోలేము. కానీ మన ఆరోగ్యం ఉంటే నానైనా బతుకుతాము. అది మనకి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే మనకి పీస్, శాంతి కావాలి. సమాజంలో శాంతి అనేది చాలా అవసరం. దాన్ని చాలా మందికి శాంతి లేకుండా ఇబ్బందులు వస్తున్నాయి. అన్నింటినీ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. శాంతి కోసం కూడా మీరు ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ కోసం కానీ, ఈ శాంతి కోసం కానీ, శాంతితో ఎలా ఉండాలి, ఎలా ఓర్పు సహనంతో ఉండాలి. అంటే ఓర్పు సహనంతోనే మన విజయాలన్నీ కూడా. ఎప్పుడు కూడా ఓర్పు లేకపోతే ఇంటి పరిస్థితిలో మనం విజయం సాధించలేము. ఇప్పుడు దానికి ప్రతిదానికి కూడా ఓర్పు సహనంతో అన్నింటినీ సాధించవచ్చు. అంతే కష్టం వచ్చినా ఓర్పు కావాలి మనకి. అంత ఇబ్బంది వచ్చినా టెన్షన్ రాకూడదు. మనకి టెన్షన్ తెలియబడే విధానం రాకూడదు. ఎక్కడ దెబ్బతిన్నాము అది ఓర్పుతో సహనంతో ఉండి ఈ కార్యక్రమాలను చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకేంటంటే ఈనాడు ఒక అవకాశం వచ్చింది నాకు ఇక్కడ. నేను రాజకీయ రంగంలో చాలా సీనియర్గా 43 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉన్నాను. 5 సార్లు చెప్పారైనా మన రమేష్ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మినిస్టర్గా, 3 సార్లు ఎమ్మెల్సీగా వచ్చాము. వెరీ సింపుల్గా ఉన్నాం రాజకీయ రంగంలో. వెరీ సింపుల్, వెరీ 100% ఆనెస్ట్. రాజకీయంలో సాధ్యం కాదు ఆనెస్ట్గా ఉండడం, సాధ్యమైంది రాదు. ఎందుకంటే మీ దగ్గర మాట్లాడుతున్నారు, పబ్లిక్లో మాట్లాడుతుంది కానీ దగ్గర మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ఆలో ఎడ్యుకేటెడ్, అంత చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు చెప్తాం, వాస్తవాలు చెప్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు శాంతం ఉండాలి, ఓర్పు ఉండాలంటాం. నేను ఉండాలి శాంతంగా, నేను శాంతంగా ఉండాలి, నాకు ఓర్పు ఉండాలి. నేను ఆరోగ్యం మహాభాగ్యం, నాకు ఆరోగ్యం మహాభాగ్యం. నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, 70 వచ్చినాయి. నేను ఆరోగ్యం ఉండాలి కదా. మీరంతా కురవాళ్ళు యాంగ్ ఉన్నారు, మీరంతా ఆరోగ్యంగా ఉండాలి మీరంతా కూడా. అలాగే ఈనాటి సమాజంలో ఉన్నటువంటి దానికి ఒక ఏంటంటే మన అన్నిటికీ మనం కొంచెం రావాలి, కొంచెం మనం ఇన్కమ్ రావాలి. మనకి ఇన్కమ్ రావాలి, హాస్పిటల్ ఎప్పుడు కూడా ఒక వృత్తి చేస్తుంటే వృత్తిలో పైకి రావాలని కోరుకోవాలని తప్పలేదు, రావాలి కూడా. కానీ అందరూ ఆపచ్చి పడుకోవాలని భావం రాకూడదు. తృప్తి, సాటిస్ఫాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. మన లైఫ్లో సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉండాలి. ఆ రకంగా మనం ఒక నిజాయితీ నిబద్ధతతో ఉన్నటువంటి మనుషులకు ఇది కూడా వాల్యూ ఉంటుంది. వాల్యూ చాలా అవసరం. వాల్యూ లేకపోతే ఎప్పుడూ మనం ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. కాకినాడ NFCL రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించిన 7వ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఆంధ్ర రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 7వ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ ఆఖరి రోజు పోటీలను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ప్రారంభించారు. గుంటూరు, విశాఖ జట్ల మధ్య జరిగిన పోటీలను కర్రి పద్మశ్రీ టాస్ వేసి క్రీడాకారులను ఆల్ ది బెస్ట్ చెప్పారు. నిర్వాహకులు అనిల్ కుమార్ రెడ్డి క్రీడాకారులను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీకి పరిచయం చేశారు. పోటీల్లో పాల్గొన్న జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలకు కాకినాడ వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ లీడర్ అనిల్ కుమార్ రెడ్డి, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో 7th రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 14 డిస్ట్రిక్ట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. సో మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక ఇండియన్ స్పోర్ట్. ఇది 2003 పూణే, మహారాష్ట్రలో దీన్ని ఫస్ట్ సారి ఆడడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని స్టేట్స్లోని స్పోర్ట్స్ ఆడుతున్నారు. సో ఇక్కడ 14 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత జోనల్కి, దాని తర్వాత నేషనల్స్కి వీళ్ళకి పంపించడం జరుగుతుంది.
సో చిల్డ్రన్ కూడా మంచి స్పోర్టివ్గా ఆడుతున్నారు. ఎందుకంటే ఈ గేమ్ ద్వారా ఏంటంటే బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అలాగే మైండ్ కూడా షార్ప్గా తయారవుతుంది స్పోర్ట్స్ ఆడటం వల్ల. పిల్లలు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. టీమ్ అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి. అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అయితే ఇట్స్ అ వెరీ లక్కీ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో జరిగే అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. సో వీ విష్ ద చిల్డ్రన్ బెస్ట్ ఆఫ్ లక్. వీళ్ళందరూ కూడా బాగా ఆడాలి. అలాగే ఏంటంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ, స్టేట్ ఇంకా సెంట్రల్ కూడా ఈ స్పోర్ట్స్ని సపోర్ట్ చేసి వీళ్ళకి ఫైనాన్షియల్గా అవనివ్వండి, అదర్ ప్రోత్సాహం ఏదైనా అవనండి తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళు ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ మండలం చీడిగలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈఓ గోవిందరాజుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షిద్దాం అనే నినాదంతో పంచాయతీరాజ్ ప్రభుత్వ అధికారులు, సచివాలయం సిబ్బంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివాస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, డిఎల్డిఓ వాసుదేవరావు, ఎంపీడీఓ పి సతీష్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ ఎం శ్రీరామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ చీడిగిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ గ్రామ పంచాయతీలో తీర్మానించామని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మహేష్ కుమార్, గీసాల శ్రీనివాసరావు, రామకృష్ణ, గ్రామ ఆరోగ్య, సచివాలయ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కార్యక్రమంలో భాగంగా చీడి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ పొల్యూషన్ని నిరోధించడానికి గాను జనాల్లో అవేర్నెస్ కలిగించడం కోసం గ్రామ పంచాయతీ తరఫున ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలోనూ, డిఎల్డిఓ గారి ఆధ్వర్యంలోనూ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించే దిశగా అన్ని షాపుల్లోనూ అవేర్నెస్ కల్పించే దిశగా ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఇక నుంచి ఈ గ్రామంలో ప్లాస్టిక్ని అమ్మకాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకాలు నిషేధిస్తూ గ్రామ పంచాయతీ రెజల్యూషన్ కూడా తీసుకున్నారు. ఇక మీదట ఈ ప్లాస్టిక్ని ఉపయోగిస్తే కనుక వారి మీద ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని ఈ మండలంలోనే మొట్టమొదటిగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది దీన్ని అనుగుణంగా ఎంటైర్ మండలాన్ని అలాగే జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలకి కాలానుగుణంగా తీసుకెళ్ళడానికి మా వంతు మేము ప్రయత్నిస్తాం. మనుషుల, జంతువుల ఆరోగ్యానికి హానికరంగా మారి పీడిస్తూ ఉంది. దీనికి ప్రభుత్వము ముందడుగు వేసి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ ప్రచారంలో భాగంగా ఈ 3వ శనివారం అనేది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావాలని, ప్రజల్లోకి షాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓనర్స్లోకి ఈ యొక్క నిషేధాన్ని, ఈ యొక్క ప్లాస్టిక్ వాడొద్దు అనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ కాకినాడ డివిజన్ అంతా, అదేవిధంగా ప్రత్యేకంగా ఏదైతే అర్బన్ సరౌండింగ్స్ ఉండే ఈ కాకినాడ రూరల్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ప్లాస్టిక్ నిషేధం సంబంధించిన ర్యాలీలు, తీర్మానాలు అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజుతో ఆపకుండా ఇంకా తర్వాత రోజు కూడా ఫాలోఅప్ కార్యక్రమాలు కూడా చేస్తామని, అది మా పంచాయతీ సెక్రటరీ వీళ్ళకి ఫాలోఅప్ చేస్తామని తెలియజేస్తాం. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, వారి ఆర్థిక స్వయం సమృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాల్సి ఉందని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబాతి పనేశ్వరరావు అన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివోఏల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనేశ్వరరావు మాట్లాడుతూ వివోఏలకు గుర్తింపు రికార్డులు, ఏకరూప దుస్తులు అందించాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. వివోఏల సంఘం నాయకులు రమణమ్మ, జ్యోతి, సుభాష్ని, పద్మ, శ్రీదేవి, లక్ష్మి, కుమారి, రాణి, లక్ష్మి తులసిలు పాల్గొన్నారు. ఇప్పుడు కాకినాడ జిల్లా బేస్ చేసుకుని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వివోఏస్ అసోసియేషన్ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీఎన్టీయూసీకి అనుబంధంగా ఈ వివోఏల సంఘాన్ని త్వరలోనే జిల్లా కార్యవర్గాన్ని మేము అనౌన్స్ చేస్తాం. ఇప్పటికే సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్లకు 16 డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. మరి త్వరలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్న తర్వాత జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను కూడా ఆహ్వానించి ఈ సమస్యలను వాళ్ళ నోటీసులో తీసుకెళ్ళి మరి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వారు జ్యోతుల నవీన్ గారి అధ్యక్షతన ఆ సమావేశం ఏర్పాటు చేసి ఆ రిప్రజెంటేషను పార్టీ అధ్యక్షుడు వారి ద్వారాగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లే విధంగా మా ఆలోచన జరుగుతూ ఉంది. త్వరలో మరి ఈ మీటింగ్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని సమీకరణ చేసే ప్రయత్నం జరుగుతుంది.
రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు రఘురామరాజు గారి ఆదేశాల మేరకు మేము అనార్గల్ సెక్టర్లో ఉన్న కార్మికులందరూ కూడా టీఎన్టీసీ వైపు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి హెడ్ క్వార్టర్ అయినటువంటి కాకినాడ జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని మేము లాంచ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్టీసీకి అనుబంధంగా ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి మరి ముందుకెళ్ళే కార్యక్రమాన్ని మేము మరి తీసుకెళ్తా ఉన్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకున్న దీర్ఘకాలికమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ జీతాలు వాళ్ళ వ్యక్తిగత ఖాతాలోకి వచ్చే విధంగా కానీ, అదేవిధంగా సమర్థవంతమైనటువంటి ఎవరైతే వివోఏలు ఉన్నారో క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చి డిఆర్డిఎస్కి అనుసంధానంగా జరుగుతున్నటువంటి సీసీ పోస్టులు కానీ మరి ఏ పోస్టులు రిక్రూట్ చేసినా వెయిటేజ్ ద్వారాగా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేయాలని చెప్పేసి మనం ప్రధాన డిమాండ్ పెట్టుకున్నాం. అదేవిధంగా వాళ్ళకి త్వరలో ఐడెంటిటీ కావాలి. అందుచేత ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి యూనిఫామ్ ఐడెంటిటీ కార్డ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి వీళ్ళకి నియామకం ఒక్కసారి వివోఏగా నమోదైన తర్వాత శాశ్వతంగా వాళ్ళు వర్కర్గా ఉండాలి తప్ప మరి వీళ్ళు వివోఏగా ఉన్న తర్వాత మధ్యలో వివోలు వస్తే ఓబీ లీడర్ వచ్చిన తర్వాత మార్చే ప్రక్రియ ప్రభుత్వం ఒకవేళ ఇంకొకరు వచ్చిన తర్వాత 2022 నుంచి అనేక రకాలైన ఇబ్బందులు పడడం జరిగిందండి వివోఏ విషయమై. ఆ సమస్య మళ్ళీ రాకుండా మా తర్వాత ఉన్న యానిమేటర్లకు కానీ మాకు కానీ రాకుండా ఉండాలంటే మాకు యూనియన్ సపోర్ట్ కావాలి. ఆ యూనియన్ కనీసరాసారి యూనియన్లో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడో జాయిన్ అవ్వం, కానీ ఇప్పుడైతే మేము ప్రకటించడం చేస్తున్నాం. మాతో పాటు ఉన్న ఈ యానిమేటర్లు అందరూ కూడా ఈ యొక్క యూనియన్లో మేము జాయిన్ అవుతున్నామని సభాముఖంగా తెలియజేస్తాం. ఓకే. మా వివోఏలు సమస్యలన్నీ కూడా ఈ యొక్క యూనియన్ ద్వారా తీర్చుకోవడానికి మా ప్రతి సమస్యకు మాకు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ద్వారా మేము ఈ యూనియన్ని ఎన్నుకోవడం జరిగింది. అలానే మాకు ప్రతి యానిమేటర్కి ఇస్తున్నటువంటి పారితోషికం కానీ లేకపోతే వివోఏలకు ఇస్తున్న జీతం అంటున్నారు, అది 8,000 కూడా మా పర్సనల్ అకౌంట్లోనే వేయాలని, అలాంటి డిమాండ్లు ముందుకు తీసుకురావాలని, అదేవిధంగా మా యానిమేటర్లు అందరం కూడా ఒక యూనిఫాము, ఐడెంటిటీ కార్డు, అలాగే ఉద్యోగ భద్రత, వివోఏలు గ్రామ సంఘం మారినప్పుడల్లా మార్చే విధంగా కాకుండా ప్రతి యానిమేటర్ కూడా తదుపరి వివోఏగా ఉన్నవారు కూడా ఇప్పుడున్నవారు కూడా స్టాండర్డ్గా ఉండేలాగా మా అందరినీ కూడా గుర్తించాలని, మాకు వర్కర్లుగా కూడా గుర్తించి మాకు ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా మా అకౌంట్లోనే వేయాలని మేము డిమాండ్. పలివేల భాస్కర్రావు సేవలు చిరస్మరణీయం అని సత్కళావాహిక వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. సత్కళావాహిని సత్యభాస్కర కళామందిరంలో పలు సేవా సంస్థల స్థలదాత వైద్యులు పలివేల భాస్కర్రావు వర్ధంతి సందర్భంగా పేదలకు వస్త్రదానము మరియు అన్నదానము, పళ్ళు, స్వీట్స్ పంపిణీ చేశారు. సత్కళావాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ మహత్తర కార్యక్రమానికి సహకరిస్తున్న పలివేల ట్రస్ట్ సభ్యులు పులవర్తి సీతారామమూర్తి, నాళ్లం కేశవ సుబ్రహ్మణ్యం, గొల్లపూడి కృష్ణమూర్తి, చెక్క మోహన్, పిఎస్ఎన్ మూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని సభ్యులు, పలివేల ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 31వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది కూడా జూలై 20వ తారీఖుని వారి జ్ఞాపకార్థం అందరికీ కూడా పేదలకి అన్నదానము, వస్త్రదానము ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది సత్కళావాహిని మినిస్టర్ బలంతో మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసి అందరికీ కూడా పేదలకి దగ్గర 60-70 మందికి వస్త్రదానం, అన్నదానం కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ఆయన పేరుని స్మరించుకుంటూ ప్రతి ఏడాది కార్యక్రమాలు ఇక ముందు ఇంకా బాగా చేస్తామని ప్రజలకి తెలియపరుస్తూ మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు మాస్టర్కి, అన్ని వాళ్ళు భాస్కర్ రావుకి అప్పచెప్తాం. ట్రస్ట్కి లయన్స్ క్లబ్ వారితో ఒక ప్రక్రియలో ఒక బిల్డింగ్కి స్థలాన్ని, అలాగే రోటరీ క్లబ్ వారి వ్యవస్థకి ఒక ఫిజియోథెరపీ కేంద్రానికి, ఇన్ని వ్యవస్థలకి దోహదించిన భాస్కర్ రావు గారికి మా అందరి తరఫున, అన్ని సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది కాకుండా వారికి కాకినాడలో ఒక సత్రం ఉన్నది, వారికి ఇంకా అవగాంటి అసోసియేషన్స్ అన్నిటి కూడా విరోధికమైన విరాళాలు ఇచ్చి శాశ్వతంగా కాకినాడకు మంచి పేరు పెట్టేలా చేసిన భాస్కర్ రావు గారికి
మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. అప్పట్లో ఈ వ్యవస్థకు మాకు ఎంతో దోహదించిన పలివెల వారి ట్రస్ట్ సభ్యులు, అప్పటి సభ్యులు చెక్క శ్రీరాములు గారు, కొలవర్తి వెంకటేశ్వరరావు గారు, గొల్లపూడి కృష్ణమూర్తి గారు, పలివెల సుబ్రహ్మణ్యం గారు, నాలం కేశవ భీమరాజు గారి అపరూపమైన వ్యక్తులు అప్పటి నుంచి మాకెంతో కృషి చేశారు. మళ్ళీ వాళ్ళ వారసత్వంలో ఉండే ఇప్పటి సభ్యుల్లో కొలవతి సీతారామూర్తి గారు, చెక్క మోహన్ గారు, నాలం కేశవ సుబ్రహ్మణ్యం గారు, పిఎస్ హనుమతి గారు, రాజా గారు, గొల్లపూడి కృష్ణబాబు గారు వంటి వారు ఎంతో సాధ్యం వహిస్తూ ట్రస్టులన్నిటికీ కూడా అధినేతలుగా ఉండి మా ఈ దాన ధర్మ వైద్యాన్ని భాస్కర్రావు గారు, సత్యరాజు గారి కీర్తి ప్రతిష్టల్ని ఈ కాకినాడ పట్టణంలో కొనసాగిస్తున్నందుకు గర్వపడుతున్నాం. ట్రస్ట్ వారందరికీ మా సంస్థ తరఫున, మా అందరి తరఫున నమస్కారాలు. సామర్లకోట మండలం మాధవపట్నంలో గల శ్రీ జగన్మాత ప్రశాంత ఆశ్రమంలో 40వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఆషాఢ సారెను భక్తులు సమర్పించారు. 116 ఊరుల నుండి 290 రకాల స్వీట్లు, పిండి వంటలు భక్తులు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి శాకాంబరి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తరలివచ్చి సారెను అమ్మవారికి సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సత్సంగ అధినేతలు, సభ్యులు భక్తులకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భారీ ఎత్తున అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం త్రినాథ్ గురూజీ గారి ఆధ్వర్యంలో, అప్పాజీ భవానీ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్, రికార్డు లేని 21 మోటార్ సైకిల్ సీజ్, హాజరైన డీఎస్పీ దేవరాజ్ మనీష్. శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన నూకాలమ్మ అమ్మవారు, పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తరించిన భక్తజనం. సామాజిక సేవలకు ప్రతీకగా యంగ్ మైండ్ వార్షికోత్సవం, హాజరైన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. మధుర కవి గౌతమి కోకిల, భీమకవి చోడగిరి చందర్రావు సమగ్ర కవిత్వ పుస్తకావిష్కరణ. సాహిత్యాన్ని వెలికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఎన్టీఆర్ పూర్వపు వైస్ ఛాన్సలర్ బాబ్జీ వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.